పేదల సంక్షేమంలో ఇవాళ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 టాప్ గా ఉంది. ఇవాళ 81 కోట్ల మందికి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వాళ్ళ కోవిడ్ సందర్భంలో అప్పటి నుంచి అయితే ఫ్రీ బియ్య రేషన్ ఇస్తున్నామో ఇప్పుడు కూడా ఫ్రీ రేషన్ ఇస్తూనే పోతున్నాం. మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 4 కోట్ల ఇండ్ల నిర్మించడం, మరో 3 కోట్ల ఇండ్ల నిర్మించడానికి ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్ల కనెక్షన్స్, 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద టాయిలెట్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 51 కోట్ల మందికి బీమా సౌకర్యం, పిఎం జీవన్ జ్యోతి బీమా కింద 23 కోట్ల 64 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. 2014 నాటికి 14 కోట్ల కేవలం 14 క్రోర్స్ 14 కోట్ల బ్యాంక్ ఖాతాలు మాత్రమే ఉన్నట్టు. జన్ధన్ ఖాతాలు తెరిచినప్పుడు చాలా మంది ఇతర పార్టీ నేతలు నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు తెరవాలంటే హేళన చేయడం జరిగింది. దాని తర్వాత దాని ప్రయోజనం ఏంది, దాని ద్వారా ఈ దేశంలో పేద ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందిరో తర్వాత ఫలితాలు వచ్చినాక ఇవాళ ఆశ్చర్యంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జన్ధన్ ఖాతాలతో కలిపి 54 కోట్లు ఇవాళ అకౌంట్స్ ఇలా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా పేదల జన్ధన్ ఖాతాలో 43,80,000 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల నగదు జమ అయి ఉన్నది. సొంతగా పేదలు దాచుకున్నటువంటి నగదు ఎంత అంటే 2,46,000 కోట్ల రూపాయలను వాళ్ళ సొంత నగదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసుకుంటారంటే జన్ధన్ ఖాతాల వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నది, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత స్కీమ్స్ పెట్టారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కావద్దని చెప్పి, పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగించుకునే విధంగా 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ఉపయోగించుకునే విధంగా 77 కోట్ల మందికి ఈ హెల్త్ కార్డ్స్ కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా హెల్త్ కార్డులు అందించడం జరిగింది. 68 లక్షల మంది వీధి వ్యాపారులకు స్వనిధి కింద దాదాపు 10,000 రూపాయలను ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇవాళ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 52 కోట్ల 50 లక్షల మందికి ముద్రా యోజన ద్వారా అందరి యువతనంతా కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీలకు 14,700 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. 15 లక్షల స్టార్టప్లతో ప్రపంచంలోని స్టార్టప్ల స్థాపనలో ఇవాళ ఇండియా నెంబర్ 1 గా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.